అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశయులారా, ప్రస్తుతం యావత్తు ముస్లిం సమాజం ఎంతో ఉల్లాసంతో ఎంతో ఉత్సాహంతో రంజాన్ మాసాన్ని గడుపుతున్నది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. వాస్తవానికి ఈ మాసంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అత్యంత ముఖ్యమైన ఏదైనా ఆరాధన ఉంటే అది ఉపవాసము. ఉపవాసము అంటే రోజా అని దేనినైతే అంటారో దానిని ఆపడం అని చెప్తారు. ఈ ముస్లిం సమాజం ఈ మాసంలో ఉపవాసం ఉండడం వల్ల ఒక నిర్ణీత సమయం వరకు అన్నపానీయాలను వదిలి తన లైంగిక వాచాలను వదిలి అల్లాహ్ ఆదేశాల అనుసారం తన జీవితాన్ని కొనసాగిస్తుంది. దీనినే ఉపవాసం అని చెప్తారు. ఇలా యావత్తు సమాజం ఇక అతడు ఈ నెలలో దర్దాపు ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతిరోజు ఒక నెల వరకు అతడు అన్ని దేవుని ఆజ్ఞలను పాటించుకుంటూ ఒక నెల గడుపుతాడు. దర్దాపు ఈ నెల మొత్తం అంటే ఒక నెల లోపల దరిదాపు 360 గంటల వరకు అతడు అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ అల్లాహ్ ఆదేశాల అనుసారం జీవితాన్ని కావిస్తారు. అతని వద్ద తినడానికి తిండి ఉన్నా కానీ అతడు ఆకలితో ఉంటాడు. అతడి వద్ద తాగడానికి నీళ్లున్నా కథమతో దాహాన్ని ఓర్చుకుంటాడు. దానికి ముఖ్య కారణం కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అతడు పాటించడానికే ఇదన్నిటిని పాలిస్తాడు. ఈ ఉపవాసం ఉండడానికి ముఖ్య కారణం మానవుని లోపల దైవభీతి దైవ భయం అన్నది కలగడానికి మన అతని ముఖ్య ఉద్దేశం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పాడు, కేవలం ఉపవాసం ఉండడం అంటే అన్నపానీయాలను వదలడమే ఒక ఉపవాసం కాదు. మనిషి తన నోటితో తన చేతులతో తన కాళ్ళతో కూడా ఉపవాసం ఉంటాడు. అంటే మనిషి తన జీవితం లోపల ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా అతడు నిర్వహించకూడదు. ఒకవేళ అతడు అతని నోటితో అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఉపవాసం లోపల అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ అతడు ఆ సృష్టికర్త అతనికి ఇచ్చిన తన చేతులను తన కాళ్ళను అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఒకవేళ అతడు పాటిస్తే అది ఉపవాసం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే మరో సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో అతడు సత్యానికి వ్యతిరేకంగా ఒకవేళ సత్యానికి వ్యతిరేకంగా అతడు ఆచరణ ఇచ్చి అతని ఆ ఉపవాసం ఉన్న చోట అతని అన్నపావులను వదిలివేయడం, అతడు ఉపవాసంగా ఉండడం అల్లాహకు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడదని చెప్పి తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఉపవాసం అన్నది మానవుని లోపల దైవభక్తిని పెంపొంచడానికి, దైవం లోపల దైవ భక్తిని అతని మనసు లోపల పెంపించడానికి ఈ ఉపవాసాన్ని నిర్వహించడం జరిగింది. అంటే మనిషి ఒకవేళ తినాలనుకుంటే ఏదైనా తినచ్చు, తాగాలనుకున్నా కానీ ఏదైనా తాగచ్చు, కానీ అతడు తిండికి అన్నపానీయాలకు అన్నిటికీ దూరం ఉంటాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా చూచినా చూడకున్నా ఆ సృష్టికర్త నన్ను చూస్తున్నాడనే దైవ భక్తి అతని లోపల ఉంటుంది. ఈ విశ్వాసం అన్నది ప్రతి సంవత్సరం ఒక నెల మట్టుకు ఆ సృష్టికర్త తన దాసులను ఒక శిక్షణ రూపం లోపల సూచిస్తాడు. ప్రతి దాసుడు అల్లాహకు భయపడుతూ అతని జీవితంలో నిర్వహించాలని చెప్పి ఆ సృష్టికర్త ఈ ఉపవాసాలను తన నిత్య జీవితంలో నిర్వహించాడు. కేవలం ఈ ఒక్క మాసం లోపలనే అతడు ఈ ఉపవాసాన్ని నిర్వహించి అతడి బాధ్యత నెరవేరదు. ఆ శిక్షణ ప్రకారం అతడు ఈ ఒక నెల లోపల నిర్వహించే కార్యక్రమాలను వచ్చే 11 నెలల లోపల అల్లాహ్ ఆజ్ఞలను తన నిత్య జీవితంలో పాటించడానికి ఆ సృష్టికర్త అతనికి ఒక నెల వరకు అతని శిక్షణ ఇస్తాడు. ఎందుకంటే ఆ సృష్టికర్త తన దాసులను అతిగా ప్రేమిస్తాడు. అతడు తన దాసులను స్వర్గానికి దగ్గరగా చేర్పించడానికి అన్ని వసతులను కల్పిస్తాడు. తన దాసుడు ఎట్టి పరిస్థితుల లోపల నరకాగ్ని నుంచి తప్పించుకొని స్వర్గానికి అర్హుడు కావాలనే ఆ
దైవభక్తి దైవానికి ఎంతో ఆశ ఉంటుంది. అందుకొరకే ఆ సృష్టికర్త తన దాసులకు అన్ని విధాల లోపల స్వర్గానికి అర్హతుడు చేయడానికి ఈ ఉపవాసాన్ని పాటించవలసిందిగా చెప్పడేదండి. ఈ రంజాన్ మాసంలో ప్రతి వ్యక్తి ప్రతి ముస్లిము ఉపవాసం ఉండడానికి అతనిలో దైవభక్తి పంపించడానికే ఈ ఉపవాసాన్ని పాటించడం జరుగుతున్నది. రెండవ విషయం, ఈ నెల లోపలనే ఈ ఉపవాసాలు ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి? ఈ నెల లోపల ఉపవాసం ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మాసం లోపలనే ఆ సృష్టికర్త మానవులకు దివ్య ఖురాన్ అయినటువంటి మహాగ్రంథాన్ని ప్రసాదింపజేశాడు. ఈ దివ్య గ్రంథం ఒక మామూలు గ్రంథము కాదు. ఇది యావత్తు మానవాళి జీవితాలకు సంబంధించిన గ్రంథము. ఈ గ్రంథము యావత్తు జీవితానికి సంబంధించిన గ్రంథం. మానవుని జీవితానికి ప్రతి అంగుళానికి ప్రతి విషయానికి కుటుంబ సమస్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సామాజికంగా కానీ ప్రతి విషయానికి ఇందు లోపల పొందపరచడం జరిగింది. సత్యాలను వేరుపరిచి ఇందు లోపల తెలియజేయడం జరిగినది. ఈ మాసం లోపలనే ఆ సృష్టికర్త ఈ దివ్య గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీని ద్వారా మానవులకు రుజుమార్గం చూపాలనే అల్లాహ్ అభిలాష. అందువరకు ఈ సృష్టికర్త అతడు ఇటువంటి మహాగ్రంథాన్ని మానవులకు అందజేయడం వరకు అతనికి కృతజ్ఞత తెలియజేయడానికి ఈ 30 రోజుల వరకు యావత్తు ముస్లిం సమాజం ఉపవాసాన్ని పాటిస్తుంది. ఈ గ్రంథం లోపల యావత్తు మానవాళికి రుజుమార్గాన్ని చూపడానికి అసత్యాలను వేరుపరిచి ఎన్నో ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఓ సృష్టికర్త మానవునికి జీవితానికి ప్రసాదించి అతనిని విచ్చలవిడిగా జీవించు, నీకు జవాబుదారీతనం లేదు, నీ ఇష్టానుసారం నువ్వు జీవితాన్ని కొనసాగించు అని చెప్పి వదిలివేయలేడు. అతనికి ఒక నియమావళిని సూచించాడు, అతనికి ఒక పద్ధతిని సూచించాడు. ఆ పద్ధతిని సూచించిన పద్ధతిని ఆ నియమావళిని సూచిస్తుంది ఈ దివ్య ఖురాన్. ఈ దివ్య ఖురాన్ లోపల మానవుని జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి తెలియజేయడం జరిగినది. ఉదాహరణకు మీరు ఈ దివ్య ఖురాన్ ఒకవేళ పఠించినచో అందులోపల చాలా స్పష్టమైన రీతిలో తెలియజేయడం జరిగినది. మీరు ఒకే దైవాన్ని ఆరాధించండి, తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నదని తెలియజేయండి. అంటే తల్లి యొక్క విలువను దీని ద్వారా తెలియజేయడం జరిగింది. తండ్రి స్వర్గానికి ముఖ్య ద్వారమని తెలియజేయడం జరిగినది. అంటే తండ్రి యొక్క విలువ ఏంటి, తండ్రి యొక్క మీ జీవితం లోపల అతని అర్హత ఏంటిది, అతని విలువ ఏంటిది అని చెప్పి దీని లోపల తెలియజేయడం జరిగినది. ఈ గ్రంథం యావత్తు మానవాళికి రుజుమార్గాన్ని చూపిస్తుంది. దీని ఆదేశాల అనుసారం ఒకవేళ ఒక వ్యక్తి తన జీవితాన్ని అనుసరించినట్టయితే అతడు స్వర్గానికి అర్హుడవుతాడు. ఒకవేళ ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా అతడు జీవితాన్ని కొనసాగించినచో అతడు నరకానికి అగ్నికి ఆహుతి అవుతాడని చెప్పి ఇందులో చాలా స్పష్టమైన రీతిలో తెలియజేయడం జరిగినది. అతడు ప్రసాదించిన ఈ మహా అనుగ్రహానికి కృతజ్ఞత తెలియజేయడానికి యావత్తు ముస్లిం సమాజం ఒక నెల వరకు ఉపవాసాన్ని పాటిస్తుంది. మహాశయులారా, ఈ వాస్తవానికి ఒక భయంకరమైన అపోహ ఈ సమాజంలో వెలువడుతున్నది. దివ్య గ్రంథం అంటే కేవలం ముస్లిం సమాజానికి సంబంధించిన గ్రంథం అని తెలియజేయడం ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతే కేవలం ముస్లింల నాయకులని చదివండి. వాస్తవానికి ఇది తప్పు. దివ్య గ్రంథం అన్నది యావత్తు మానవాళి కొరకు రుజువు మార్గాన్ని చూపడానికి ఆ సృష్టికర్త అవతరించి చేసిన గ్రంథము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లిం సమాజం కోసం పంపబడిన మహాప్రవక్త కాదు, యావత్తు మానవాళికి రుజువు మార్గాన్ని చూపించడానికి వాళ్ళను సరియైన మార్గంలో నడిపించడానికి పంపించబడిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారిని జీవితానికి ఒక నియమావళిని ఒక నిబంధనలను సూచించడానికి తెలియజేయడం జరిగినది. ఈ కృతజ్ఞతను తెలపడానికి మనిషి తన ఈ నిత్య జీవితం లోపల ఎటువంటి ఆచారాలను చేయాలి, ఏ పద్ధతిని అతడు పాటించాలి, దానికి తెలియజేయడానికి దైవ ప్రసాదించిన మహాగ్రంథం దివ్య ఖురాన్. దాదాపు 1450 సంవత్సరాల కిందట ఈ గ్రంథం అవతరించబడినది. ఈ రోజు వరకు ఎటువంటి మార్పులు లేకుండా ఇప్పటి వరకు ఈ దివ్య గ్రంథం ఇలాగే ఇందులోపల ఉన్నది. ఆ రోజు అవతరించబడిన ఆదేశాలు ఈ రోజు వరకు మానవాళికి ఒక సమాజం నిర్మించడానికి ఉపయోగపడుతున్నాయి. ఒకవేళ మేము ఈ గ్రంథాన్ని పఠించినచో, ఈ గ్రంథాన్ని ఒకవేళ మేము చదివినచో దాని లోపలి ఆదేశాలు దాని విలువను మనం తెలియజేయడం. ఒకవేళ ఈ సమాజాన్ని ఒక ఉత్తమమైన మార్గంలో నడిపించడానికి, ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించబడడానికి దీనికన్నా మించిన దీనికన్నా ఉత్తమమైన మార్గం మరొకటి మనకు లభించదు. మహాశయులారా, ఈ గ్రంథాన్ని ప్రతి వ్యక్తి చదవడం, దానిని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరి విధి, కర్తవ్యం, బాధ్యత. ఉపవాసము ప్రతి విశ్వాసి ఉండడానికి ముఖ్య కారణము కూడా ఇదే.
అతడు ఉపవాసం ఉండడానికి ముఖ్య కారణం ఆ సృష్టికర్త అతనికి ప్రసాదించిన గ్రంథం. అతడు ప్రసాదించిన గ్రంథానికి కృతజ్ఞత తెలియజేయడానికే అతడు ప్రతి విశ్వాసి తన ఉపవాసాన్ని పాటిస్తాడు. ఉపవాసాన్ని పాటించడం అంటే కేవలం అన్నపానీయాలు వదలడమే కాదు. అతడు ఎవరు చూడకున్నా ఎవరు చూసినా ఆ సృష్టికర్త నన్ను చూస్తున్నాడనే అతని లోపల భయం భక్తి అన్నది పుట్టుకురావడం. ఎందుకంటే మానవుని జీవితం ఒకటే. ఆ జీవితానికి ఆ సృష్టికర్త 2 భాగాల లోపల విభజించడం జరిగినది. ఒకటి మరణానికి ముందు, రెండవది మరణం తర్వాత. మరణానికి ముందు జీవితం ఒక పరీక్ష. ఈ జీవితం లోపల, ఈ తాత్కాలిక జీవితం లోపల మీరు నిర్వహించిన ప్రతి కార్యక్రమానికి ప్రతి పనికి జవాబుదారీతనం ఉంటుంది. మీరు మరణించిన తర్వాత ఆ సృష్టికర్త వద్ద మీరు ప్రతి పనికి మీరు జవాబుదారీ చెప్పవలసి ఉంటుంది. మీకు ఈ సృష్టికర్త ప్రసాదించిన అనుగ్రహాలను మీరు ఎలా సద్వినియోగం పరుచుకున్నారు? మీరు సృష్టికర్త మీకు ప్రసాదించిన అనుగ్రహాలను ఆ సృష్టికర్త చూపిన మార్గం ద్వారా అనుసరించారా, లేక ఆ సృష్టికర్త చూపిన మార్గానికి వ్యతిరేకంగా అనుసరించారా అన్నది మీకు చెప్పవలసి ఉంటుంది. కావున నా మహాశయులారా, మన ఒక విధి కర్తవ్యం ఏంటంటే మానవుని జీవితానికి అర్థం ఏంటిది, మేము ఈ సృష్టించిన దానికి కారణం ఏంటిది, మనము ఈ జీవితానికి ప్రసాదించిన దానికి కారణం ఏమిటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సృష్టిని సృష్టించినది కేవలం మానవుల కొరకు. ఈ సృష్టి నుండి ఒక మానవుని మేము ఒకవేళ తీసినచో ఈ సృష్టి యొక్క నయా పైసకు కూడా పనికి రాకపోతుంది. ఒకవేళ ఈ సృష్టితో మానవుని జత కలిపినచో ఈ సృష్టిలోని ప్రతి వస్తువు మానవుని కోసం అవసరమైనది. ఈ సృష్టిని సృష్టించింది ఆ సృష్టికర్త కేవలం మానవుల సేవ కొరకే సృష్టించడం జరిగింది. మేము సూర్యుడిని మనం వినియోగించుకుంటున్నాము, మనం గాలిని వినియోగించుకుంటున్నాము, మనం వానను వినియోగించుకుంటున్నాము. ఆ సృష్టికర్త సృష్టించిన ప్రతి వస్తువును మనం మన నిత్య జీవితంలో వినియోగించుకుంటున్నాము. కానీ దానికి బదులు మా సృష్టికర్తకు మేము ఏం ప్రసాదిస్తున్నాము? ఇది ఆలోచించవలసిన విషయం. ఆ సృష్టికర్త కేవలం ఒకే విషయాన్ని చెప్తున్నాడు, నేను ప్రసాదించిన అన్ని వసతులను మీరు సద్వినియోగం చేసుకోండి, నన్ను ఆరాధించండి, ఒకే దైవాన్ని ఆరాధించండి. మీరు మరణించిన తర్వాత తప్పకుండా నా వద్దకు మరణించబడతారు. మీకు ప్రసాదించిన అనుగ్రహాల గురించి మేము లెక్కించబడతాము అని చాలా స్పష్టమైన రీతిలో తెలియజేయడం జరిగినది. నా చోటి సోదరులారా, నా మహాశయులారా, మీ దివ్య గ్రంథము మానవుల కొరకు, యావత్తు మానవాళి కొరకు రుజువు మార్గాన్ని చూపడం కోసం ఈ అవతరింపబడిన గ్రంథము. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన దానికి ఆ సృష్టికర్తకు కృతజ్ఞతను తెలియజేయాలి. ఇది ప్రతి వ్యక్తి యొక్క విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ ఉపవాసానికి ముఖ్య ఉద్దేశము కూడా ఇదే. ఒక మనిషి ఒక నెల వరకు ఎటువంటి అన్నపానీయాలు తీసుకోకుండా కేవలం ఆ దైవ భక్తిని తన మనసులో తన దైవ భక్తిని పెంపొందించి రాబోయే 11 నెలల వరకు ఆ దైవ ఆజ్ఞ అనుసారం నా నిత్య జీవితాన్ని నేను కొనసాగిస్తానని తెలియజేయడానికి ఈ శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ 1 నెల వరకు అతడు శిక్షణ ఇచ్చిన తర్వాత 11 నెలల వరకు అతడు దైవ ఆజ్ఞానుసారం జీవితాన్ని కొనసాగించాలి. అతడు నిజమైన ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒకవేళ ప్రతి వ్యక్తి నిలుస్తుంటే అతని విశ్వాసంలో పెంపుదల అన్నది అభివృద్ధి చెందుతున్నది. ఒకవేళ మేము ఈ గ్రంథాన్ని దైవ ప్రవక్త సూచించిన సూచనలను, వారి ప్రవక్త సూచించిన ప్రవచనాలను మేము సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే మనకు చాలా స్పష్టమైన రీతిలో తెలియబడుతుంది. ఏంటంటే మానవానికి రుజువు మార్గం చూపడానికి దీనికన్నా ఉత్తమమైన ఆరోగ్యవంతమైన సూచనలు మరొకటి మనకు కనబడడం లేదు. కావున ఇటువంటి మహానుగ్రహాన్ని ఆ సృష్టికర్త మనకు ప్రసాదించినందుకు యావత్తు ముస్లిం సమాజం ఉపవాసాన్ని పరుస్తుంది. మరి 3వ విషయం ఏంటంటే ఈ మాసంలో జకాత్ అనే విషయాన్ని మేము ప్రతి సంవత్సరము ప్రతి వ్యక్తి ధనానికి సంబంధించిన ఆరాధనను కూడా చేస్తాడు. ప్రతి వ్యక్తి సంవత్సరానికి 1 సంవత్సరం లోపల ప్రతి సంవత్సరం అతని దగ్గర నిలకడగా ఉన్న తన సంపదన లోపల కొంత భాగాన్ని తీసి అనాథలకు, పేదలకు, బాటసారులకు పంచుతారు. ఈ సమాజంలో మేము ఒకవేళ దృష్టి పెడితే 3 రకాల మనుషులు మనకు కనబడతారు. ఒకటి ఆర్థికంగా బలంగా ఉన్నవారు, రెండవది మధ్యతరగతి వారు, మూడవ వారు పేదవారు. ఈ 3 రకాలుగా ఆర్థికంగా విభజించడానికి ఆ సృష్టికర్తకు ముఖ్య కారణం ఏమిటంటే ఈ సృష్టిని ఆ ప్రళయ దినం వరకు కొనసాగించడానికి ఆర్థికంగా 3 రకాలుగా మానవులను విభజించడం జరిగింది. కేవలం విభజించి వాళ్ళని ఇలా వదిలివేయడం జరగలేదు. ఈ ధనవంతులపై బాధ్యత వేయడం జరిగినది. మీరు ప్రతి సంవత్సరము మీ ధనం లోపల నుండి 2.5% ధనం తీసి అనాథలకు, పేదవారికి, మీ అటసారులకు మీరు సహాయం చేయవలసి ఉంటుందని చెప్పి
అలాగే ఒకవేళ ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత ప్రేమించే ఈ ధనాన్ని దైవం కొరకు, దైవ సంతోషాన్ని కొరకు ప్రసాదించినచో అతని లోపల దైవభక్తి అన్నది చాలా పెంపొందించబడుతుంది. కావున మహాశయులారా, ఆ దేవుడు సృష్టికర్త మనకు ప్రసాదించిన ఈ అనుగ్రహాలను మనము సద్వినియోగించుకొని దాని ద్వారా మనము సరి అయిన మార్గంపై నడిచి దానిని మన నిత్య జీవితంలో ఆచరించాలని నేను ఆ సృష్టికర్తను వేడుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.